స్వచ్ఛమైన పరిశుభ్రమైన కాకినాడ నగర నిర్మాణానికి నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని 35వ డివిజన్ పరిధిలోని సాలిపేట మెయిన్ రోడ్ ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. మెయిన్ రోడ్ లోని పెట్రోల్ బంక్ సమీపంలో డ్రైనేజీ పరిస్థితిని స్వయంగా తనిఖీ చేసిన కమిషనర్ అక్కడి మ్యాన్ హోల్ ను తెరిపించి డ్రైన్ లో పేరుకుపోయిన సిల్ట్ ను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అధికారుల సమక్షంలోనే పారిశుధ్య కార్మికులతో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డ్రైనేజీల్లో చెత్త సిల్ట్ పేరుకుపోవడం వల్ల నీటి నిల్వలు పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రజలు కూడా ఇంటి చెత్తను డ్రైనేజీల్లో వేయరాదని సూచించారు. స్వచ్ఛ కాకినాడ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సంబంధిత సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం మెయిన్ రోడ్లో కొంతవరకు మన తిరుమల థియేటర్ అవతల నుంచి అంటే మన గర్ల్స్ హై స్కూల్లో షాడో గర్ల్స్ హై స్కూల్ దగ్గర నుంచి ఇట్లా మనం ఈరోజు చూడటం జరుగుతుంది. ఈ డ్రైన్స్లో కొన్ని చోట్ల బాగా ఫుట్పాత్ పాడైపోయి మ్యాన్ హోల్స్ ఉన్నవి. అవి కూడా మన ఇంజనీర్తో చెప్పాము. కొన్ని వాటిని ఎస్టిమేట్ చేసి చేయమని చెప్తున్నాము. ముఖ్యంగా ఈ పెట్రోల్ బంక్ దగ్గర అది కూడా డ్రైన్ అది పాడైపోయింది. అది కూడా మనకి చేస్తాం. ముఖ్యంగా ఇంతవరకు మాకు ఒక 10 రోజుల నుంచి ఈ స్వయంభూ వాళ్ళు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్, డోర్ టు డోర్ కలెక్షన్స్ కొంచెం ఫండ్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఫండ్స్ కొంతవరకు క్లియర్ చేయడం జరిగింది. నిన్న నుంచి మళ్ళీ డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది. దయించి ఇంతకాలం కొంచెం లేట్ అయినందుకు అందరూ కూడా మన్నించవలసిందిగా కోరుతున్నాము. అది ఫండ్స్ ప్రాబ్లం వల్ల అలా జరిగింది. ఇప్పటి నుంచి కూడా మళ్ళీ ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ కార్పెట్స్, డోర్ టు డోర్ చెత్త సేకరణ, ఇంటింటి చెత్త సేకరణ, తడి చెత్త పొడి చెత్త మనం సేకరిస్తున్నాము. అంతేవిధంగా ఈ మెయిన్ రోడ్లో ఉన్న కొన్ని వాల్ పోస్టులు అవి కూడా మనం తీస్తున్నాము, క్లీనింగ్ చేస్తున్నాము. ఇప్పుడు మేజర్ గారికి ఇన్స్ట్రక్షన్ అంటే ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఈ చెత్త అంతా కూడా స్వీప్ క్లీనింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. అది ఈరోజు దే హ్యావ్ టు డూయింగ్ దిస్ వర్క్. ఈరోజు మెయిన్ రోడ్డుకి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. అంటే మన తిరుమల థియేటర్ అవతల దగ్గర నుంచి ఇట్లాగా ఆ వీధి చూసుకుంటే ఇట్లా వచ్చాం కాబట్టి ఇది చూస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అది లేదు. బట్ ఇతర చోట్ల కూడా మనకి డ్రింకింగ్ వాటర్ లేకుండా మనం చూస్తున్నాము. అదేవిధంగా మస్కిటోస్ కూడా మనకి స్ప్రే చేస్తున్నాము. మస్కిటోస్కి మన కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఫాగింగ్ మిషన్ చేస్తున్నారో దాన్ని మనం చేస్తకి పెట్టాము. అది టెండర్ అవుతుంది. అది టెండర్ దశలో ఉందండి. ప్రాబబ్లీ టెండర్ అయిపోయిన మస్కిటోస్కి నిర్మించడం కూడా మనం చర్య తీసుకోవడం జరుగుతుందండి. మెయిన్ అక్కడ రోడ్ అయితే అక్కడ ఏదైతే పాడైందో అక్కడ పాట్ హోల్స్కి ప్రపోజ్ చేస్తున్నాము. పాట్ హోల్స్ ద్వారా ఏఈకి మన ఇన్స్ట్రక్షన్ జరిగింది, పాట్ హోల్ మిషన్ ద్వారా. అదేవిధంగా అక్కడ స్కూల్ ఎదురుకుండా ఒక హోల్ ఒకటి ఉండిపోయింది. ఆ హోల్ కూడా పూర్తి చేయమని మన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జరిగింది. సో అందరూ కూడా మనం సహకరించి ఇక్కడ ఈ మెయిన్ రోడ్లో కొన్ని చోట్ల ఈ బుషెస్ వాల్ పోస్టర్స్ ఉన్నాయి. అవి కూడా తొలగించుకొని కోరుతున్నాం. ఎందుకంటే మీ ఎదురుకుండా షాప్ ఎదురుకుండా చిన్న మొక్కలు పెరిగిపోయినాయి. అవి చిన్న చేతిగా అందంగా ఉన్నవి. అవి కూడా మనం క్లీన్ చేస్తాం. ఫుట్పాత్ని కూడా కొంత క్లీన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. మెయిన్ ఫుట్పాత్ని కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడెక్కడ మనకి నీడ్ ఉందో చూసుకుని ఒకసారి మన అంచనాలు తయారు చేసి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా
కౌన్సిల్ తీర్మానం తీసుకుని దెన్ వీ హ్యావ్ టు మేక్ ఏ ప్లాన్ అకార్డింగ్ టు ఫండ్స్ అవైలబుల్ టు ది ఫండ్స్ యూ కెన్ టేక్ ఇన్ డెసిషన్స్.